నీట్ యూజీ 2026 సంబంధించి ఎన్టీఏ నుండి మనకు 2 మేజర్ అప్డేట్స్ అయితే వచ్చినాయి. సో, ఫస్ట్ థింగ్ ఏంది కదా అంటే మనకు ఎగ్జామినేషన్‌కి సంబంధించిన అడ్మిట్ కార్డ్స్ అయితే రిలీజ్ అయిపోయినాయి. అండ్ సెకండ్ థింగ్ ఏంది కదా అంటే మనకు ఆల్రెడీ మనం రీఫండ్ కోసము బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చినాం కదా! ఆ డీటెయిల్స్‌ని రీకన్ఫర్మేషన్ చేసుకోవడానికి అండ్ దాంతో పాటుగా ఒకవేళ ఎడిట్ చేసుకుందాం అనుకుంటే ఎడిట్ చేసుకోవడానికి కరెక్షన్ విండో అనేది ఓపెన్ అయిందన్నట్టు. సో, ఈ 2 మేజర్ అప్డేట్స్ గురించి డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడుర్రి. అండ్ మీరు ఒకవేళ మన ఛానల్ కొత్త వస్తే పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సో, మెయిన్‌గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంది కదా అంటే అడ్మిట్ కార్డ్ అనేది డౌన్లోడ్ చేసుకునే ముందు మీరేదైతే రీఫండ్ కోసం బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చిర్రో అవి రీకన్ఫర్మేషన్ చేసుకోండి. ఒకవేళ మిస్టేక్ ఇస్తే వాటిని ఎడిట్ చేసుకోండి. ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్. ఓకేనా? సో, ఎందుకంటే మనం వాళ్ళు చేసిన మిస్టేక్‌కి మనం అది కావద్దు కదా! సో, మళ్ళీ రీనీట్‌కి మళ్ళీ మనం చార్జెస్ పెట్టుకొని పోతున్నాం కాబట్టి నేను చెప్పేది ఒకటే. వాళ్ళిచ్చే రిఫండ్ ఎప్పుడు ఇస్తారనేది తెలవదు. కానీ వాళ్ళిచ్చే రిఫండ్‌కి సో, కరెక్షన్ విండో ఓపెన్ చేసిర్రు కాబట్టి మన డీటెయిల్స్ అన్నీ క్రాస్ చెక్ చేసుకోరి. ఓకేనా? ఎట్లా చెక్ చేసుకోవాలి? ఈ అడ్మిట్ కార్డ్‌ని ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పి నేను డీటెయిల్‌గా చెప్తా. వీడియోని స్కిప్ చేయకుండా చూడుర్రి. ఇఫ్ మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోరి. ఫర్దర్‌గా ఏమన్నా అప్డేట్స్ వస్తే మనం వీడియోస్ చేసుకుందాం. ఓకేనా? సో, ఫస్ట్ థింగ్ ఏంది కదా అంటే మనకు పబ్లిక్ నోటీస్ అయితే వాళ్ళు క్లియర్‌గా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళు రిలీజ్ చేసిరన్నట్టు. ఓపెనింగ్ ఆఫ్ బ్యాంక్ అకౌంట్. ఓకేనా? సో, ఓపెనింగ్ ఆఫ్ బ్యాంక్ అకౌంట్ రీకన్ఫర్మేషన్ ఆర్ కరెక్షన్ విండో ఫర్ నీట్ రిఫండ్ అని చెప్పి మనకిక్కడ క్లియర్‌గా మెన్షన్ చేసిరన్నట్టు. అంటే మనకు 3 మే 2026 రోజు కండక్ట్ చేసిన ఎగ్జామ్‌కి సంబంధించి సో, మనకు ఫీ అనేది రిఫండ్ చేస్తున్నారని చెప్పి మనకు క్లియర్‌గా ఇక్కడ మెన్షన్ చేసిర్రు. సో, ఏదైతే రిఫండ్‌కి మనం డీటెయిల్స్ ఇచ్చినామో ఆ డీటెయిల్స్‌ని రీకన్ఫర్మ్ చేసుకోవడానికి లేకపోతే కరెక్షన్ విండో అనేది ఓపెన్ అయింది అని చెప్పి మనకు క్లియర్‌గా మెన్షన్ చేసిర్రు. మీరు ఒకవేళ ఈ డీటెయిల్స్‌ని రీకన్ఫర్మ్ చేసుకుందాం అనుకున్నా, లేకపోతే కరెక్షన్ చేసుకుందాం అనుకున్నా కూడా ఓటీపీ బేస్డ్ 2 స్టెప్ వెరిఫికేషన్ అథెంటికేషన్ అనేది మ్యాండేటరీ ఉంటదని చెప్పి మనకు సబ్జెక్ట్ లోపల మెన్షన్ చేసిరన్నట్టు. ఓకేనా? సో, ఏంది కదా అంటే మీకు సింపుల్‌గా చెప్పాలంటే రీఫండ్‌కి సంబంధించి ఓకేనా? మనకు ఆల్రెడీ ప్రీవియస్‌గా ఒక ఆపర్చునిటీ అయితే ఇవ్వడం అయితే జరిగింది అని చెప్పి ఫస్ట్ పాయింట్ లోపల మెన్షన్ చేసిరన్నట్టు. ఎన్టీఏ అనేది సో, మనకు ప్రీవియస్‌గా 3 మే రోజు కండక్ట్ చేసిన ఎగ్జామ్ అనేది క్యాన్సల్ చేసినందుకు సో, ఆ ఎగ్జామ్‌కి సంబంధించిన మనీ అనేది రిఫండ్ చేస్తారని చెప్పి ప్రీవియస్‌గా మనకు ఆహ్, ఒక పోర్టల్ అనేది ఓపెన్ చేసిర్రు అని చెప్పి మనకిక్కడ ఫస్ట్ పాయింట్ లోపల మెన్షన్ చేసిరన్నట్టు. సో, సెకండ్ పాయింట్ లోపల ఏం మెన్షన్ చేసిర్రంటే కొంతమంది స్టూడెంట్స్ ప్రాపర్‌గా డీటెయిల్స్ ఇయ్యలే అండ్ రాంగ్ డీటెయిల్స్ ఇచ్చిర్రు. ఓకేనా? సో, కాబట్టి ఏంది కదా అంటే లైక్ రాంగ్ డీటెయిల్స్ ఇవ్వడం వల్ల మనీ అనేది సక్సెస్‌ఫుల్‌గా క్రెడిట్ చేయలేకపోయారు అని చెప్పి మనకిక్కడ సెకండ్ పాయింట్ అయితే ఇచ్చిరన్నట్టు. సో, ఇంకొక థర్డ్ పాయింట్ లోపల ఏం మెన్షన్ చేసిర్రు కదా అంటే సో, ఎవరైతే స్టూడెంట్స్ మళ్ళీ వాళ్ళ డీటెయిల్స్ ఇద్దాం అనుకుంటున్నారో, కరెక్ట్ డీటెయిల్స్ ఇద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి సంబంధించి మేము రీకన్ఫర్మేషన్ ఆర్ కరెక్షన్ విండో ఓపెన్ చేస్తున్నామని చెప్పి థర్డ్ పాయింట్ లోపల మెన్షన్ చేసిరన్నట్టు. ఓకేనా? సో, ఇక్కడ ఏంది కదా అంటే ఒకవేళ మీరు మీ డీటెయిల్స్‌ని మళ్ళీ ఇద్దాం అనుకుంటే మాత్రం సో, మీ డీటెయిల్స్‌ని మీరు చెక్ చేసుకుందాం అనుకున్నా, అంటే రీకన్ఫర్మేషన్ చేసుకుందాం అనుకున్నా, కరెక్షన్ చేద్దాం అనుకున్నా కూడా 2 స్టెప్ వెరిఫికేషన్ అయితే ఉంటదన్నట్టు. ఓటీపీ బేస్డ్ ఉంటదన్నట్టు. సో, ఓటీపీ బేస్డ్ మనం మన డీటెయిల్స్‌ని ఇచ్చి చెక్ చేసుకోవాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? సో, మన అప్లికేషన్ నంబర్, పాస్వర్డ్ ఇచ్చి తర్వాత ఓటీపీ అథెంటికేషన్ చేసిన తర్వాత మనం మన బెనిఫిషియరీ నేమ్ కావచ్చు, బెనిఫిషియరీ బ్యాంక్ అకౌంట్ నంబర్ కావచ్చు, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా కేర్‌ఫుల్‌గా చెక్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే మళ్ళీ కూడా ఇచ్చుకోవచ్చన్నట్టు. ఓకేనా? బెనిఫిషియరీ నేమ్ ఇచ్చి అండ్ బ్యాంక్ అకౌంట్ నంబర్ ఇచ్చి మళ్ళీ బ్యాంక్ అకౌంట్ నంబర్ అనేది ఎంటర్ చేసి బ్యాంక్ నేమ్, ఐఎఫ్ఎస్‌సి కోడ్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? సో, ఇట్లా మనం మన డీటెయిల్స్ అయితే చెక్ చేసుకోవాల్సి ఉంటదన్నట్టు. చెక్ చేసుకోవాలి. లేకపోతే మీరు డీటెయిల్స్ మళ్ళీ ఇద్దాం అనుకున్నా కూడా ఇయ్యొచ్చు. ఓకేనా? సో, ఆప్షనల్‌గా మనకిక్కడ ఏందంటే ఒక ఆప్షన్ ఉన్నది కదా! క్యాన్సెల్డ్ చెక్ అప్‌లోడ్ చేయొచ్చు అని చెప్పి. సో, బ్యాంక్ పాస్‌బుక్ ఫస్ట్ పేజ్ ఆర్ క్యాన్సెల్డ్ చెక్ అనేది అప్‌లోడ్ చేయొచ్చు అని చెప్పి మనకి ఇక్కడ ఇచ్చిర్రు ఆప్షనల్‌గా. ఇఫ్ చేస్తే చేయండి లేకపోతే లేదు. అండ్ ఏవైతే డీటెయిల్స్ ఉన్నాయో అవన్నీ కూడా ప్రాపర్‌గా ఉన్నాయా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోరి. అండ్ ఈ లాగిన్ క్రెడెన్షియల్స్ అనేది ఎవరికీ ఇయ్యొద్దు అని చెప్పి మనకి ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేయడం అయితే జరిగిందన్నట్టు. ఓకేనా? సో, ఇక్కడ మనకి ఇంకొక పాయింట్ ఏంది కదా అంటే ఇక్కడ మీరు మెయిన్‌గా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఇదే. ద అప్డేట్ ఆఫ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఓకేనా? షుడ్ బి డన్ బిఫోర్ డౌన్‌లోడింగ్ ద అడ్మిట్ కార్డ్ ఫర్ నీట్ 2026. ఓకేనా? మీరు ఒకవేళ రిఫండ్ కావాలనుకుంటే మాత్రం డెఫినెట్‌గా మీరు అడ్మిట్ కార్డ్‌ని డౌన్లోడ్ చేసుకునే ముందే బ్యాంక్ డీటెయిల్స్‌ని అప్డేట్ చేసుకోరి అని చెప్పి మనకి ఇక్కడ ఒక పాయింట్ అయితే మెన్షన్ చేశారన్నట్టు.
ఓకేనా. ఇది మీరు మెయిన్‌గా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటది. సో, మనకు ఈ ఎడిటింగ్ పోర్టల్ ఎందుకిచ్చిర్రు? ఈ రీకన్ఫర్మేషన్ పోర్టల్ ఎందుకిచ్చిర్రు గదా అంటే సింపుల్లీ మనకు ఫస్ట్ టైమ్ వాళ్ళు ఛాన్స్ ఇచ్చిర్రు. కానీ ఏంది గదా అంటే కొంతమంది మిస్టేక్స్ చేసిర్రు. సో, దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎన్‌టిఏ మళ్ళీ మనకొక ఛాన్స్ ఇచ్చింది. ఓకేనా. సో, ఇప్పుడేంది గదా అంటే 2 స్టెప్ వెరిఫికేషన్ త్రూ మనం మన డీటెయిల్స్‌ని రీకన్ఫర్మేషన్ చేసుకోవచ్చు. ఓకేనా. రీకన్ఫర్మేషన్ చేసుకున్న తర్వాత లేకపోతే ఎడిట్ చేసుకున్న తర్వాత మనమైతే మన హాల్ టికెట్‌ని ఆర్ అడ్మిట్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాల్సుంటది. ఓకేనా. ఇది ఎగ్జాక్ట్ ప్రాసెస్. అండ్ ఒకవేళ మీరు ఏంటిది ఒకవేళ మీ డీటెయిల్స్‌ని చెక్ చేసుకుందాం అనుకున్నారనుకో సపోజు. ఇది నీట్ యూజీ 2026 సంబంధించిన అఫీషియల్ వెబ్‌సైట్. ఓకేనా. ఈ అఫీషియల్ వెబ్‌సైట్ లోపల కొంచెం కిందికి స్క్రోల్ డౌన్ చేస్తే క్యాండిడేట్ యాక్టివిటీ అని చెప్పి ఉంటదన్నట్టు. ఈ క్యాండిడేట్ యాక్టివిటీ లోపల ఫీ రిఫండ్ వెరిఫికేషన్ లింక్ అని చెప్పి ఉంటదన్నట్టు. ఫీ రిఫండ్ వెరిఫికేషన్ లింక్ మీద క్లిక్ చేయాలి. ఓకేనా. క్యాండిడేట్ యాక్టివిటీ లోపల మనం ఫీ రిఫండ్ వెరిఫికేషన్ లింక్ మీద క్లిక్ చేయాలి. మనకు వెబ్‌సైట్ అనేది ఇట్లా ఓపెన్ అయితది. సో, ఓపెన్ అయిన తర్వాత మన అప్లికేషన్ నంబర్, పాస్వర్డ్ ఇచ్చి తర్వాత మనమైతే ఓటీపీ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మనకిక్కడ మన డీటెయిల్స్ అనేవి చూపెడతాదన్నట్టు. ఓకేనా. సో, మన డీటెయిల్స్ అనేది క్లియర్‌గా చూపెట్టడం అయితే జరుగుతదన్నట్టు. బెనిఫిషియరీ నేము, అకౌంట్ నంబరు ఓకేనా. సో, కన్ఫర్మ్ బ్యాంక్ అకౌంట్ నంబర్ దగ్గర అవన్నీ కూడా డీటెయిల్స్ బరాబర్ ఉన్నాయా లేదా చెక్ చేసుకోరి. లేకపోతే ఆ డీటెయిల్స్‌ని ప్రాపర్‌గా ఎంటర్ చేయిరి. ఓకేనా. సో, ఎంటర్ చేసి సబ్మిట్ చేసేసేయరి. ఓకేనా. సో, ఒకవేళ చెక్ చేసుకుందాం అనుకుంటే చెక్ చేసుకోరి. కరెక్ట్ లేకపోతే అప్డేట్ చేసుకోరి. ఓకేనా. సో, ఇది ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ ఏంది అంటే మనకు నీట్ యూజీ 2026 సంబంధించిన రీ ఎగ్జామినేషన్ అడ్మిట్ కార్డ్స్ రిలీజ్ అయిపోయినాయి. మనకు 21 జూన్ 2026 రోజు ఈ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది కదా. సో, దీనికి సంబంధించిన అడ్మిట్ కార్డ్స్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. ఓకేనా. సో, మనకి ఎగ్జామినేషన్ అనేది 21 జూన్ 2026 రోజు 2 పీఎం నుండి 5:15 పీఎం వరకు ఉంటదన్నట్టు. ఓకేనా. సో, యాస్ పర్ షెడ్యూలే మనకు 14థ్ జూన్ 2026 రోజు మనకు ఈ అడ్మిట్ కార్డ్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగిందన్నట్టు. ఓకేనా. సో, మీరు అడ్మిట్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేసుకోవడానికి అఫీషియల్ వెబ్‌సైట్‌కెళ్ళి మీ లాగిన్ క్రెడెన్షియల్స్ ఇచ్చి అడ్మిట్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా. సో, ఇక్కడ మనకు ఒక పాయింట్ ఏమని మెన్షన్ చేసిర్రు కదా అంటే క్యాండిడేట్ షుడ్ వెరిఫై దేర్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఓకేనా ఫర్ రిఫండ్ బిఫోర్ డౌన్లోడింగ్ ద అడ్మిట్ కార్డ్. అడ్మిట్ కార్డ్‌ని మీరు డౌన్‌లోడ్ చేసుకునే దానికంటే ముందే మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ రిఫండ్ కోసం ఇచ్చినయి ఒకసారి వెరిఫై చేసుకోండి అని చెప్పి మనకు క్లియర్‌గా మెన్షన్ చేయడం అయితే జరిగిందన్నట్టు. ఓకేనా. సో, కాబట్టి మీరు ఒకసారి డౌన్‌లోడ్ చేసుకునే ముందు అడ్మిట్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేసుకునే ముందు మీ డీటెయిల్స్ ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి. ఎందుకు పోగొట్టుకోవాలి? మనం ఆల్రెడీ అమౌంట్ పెట్టినాం. ఎగ్జామ్ రాసినాం. ఓకేనా. అది క్యాన్సల్ అయిపోయింది. సో, దానికి వాళ్ళు రిఫండ్ చేస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు ఎగ్జామ్ రాస్తున్నాం. మనం ఎంతో కొంత అమౌంట్ అనేది ఖర్చు పెట్టిపోతున్నాం కదా. ట్రావెలింగ్ చార్జెస్ కన్నా అయితాయి కాబట్టి సో, ట్రావెలింగ్ లోపల సగం చార్జెస్ అయినా మంచిదే గానీ ఆ రిఫండ్‌ని అసలే వదిలిపెట్టకుర్రి. ఓకేనా. సో, అఫీషియల్ వెబ్‌సైట్‌కి వచ్చిన తర్వాత మనం అడ్మిట్ కార్డ్‌ని ఎట్లా డౌన్‌లోడ్ చేసుకోవాలంటే అఫీషియల్ వెబ్‌సైట్‌కి వచ్చిన తర్వాత కొంచెం కిందకి స్క్రోల్ డౌన్ చేస్తే క్యాండిడేట్ యాక్టివిటీ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటదన్నట్టు. సో, ఈ క్యాండిడేట్ యాక్టివిటీ లోపల మనకు అడ్మిట్ కార్డ్ ఫర్ నీట్ ఓకేనా 2026 రీ ఎగ్జామినేషన్ అని చెప్పి ఒక లింక్ ఉంటది. తర్వాత అడ్మిట్ కార్డ్ ఫర్ నీట్ యూజీ 2026 రీ ఎగ్జామినేషన్ అని చెప్పి ఆల్టర్‌నేటివ్ లింక్ అనేది ఉంటదన్నట్టు. 2 లింక్స్ ఉంటాయి. ఓకేనా. ఈ 2 లింక్స్‌లలో మీరు ఏ లింక్ క్లిక్ చేసినా కూడా మనమైతే మన అడ్మిట్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా. సో, నేను ఫస్ట్ లింక్‌ని ఓపెన్ చేసిన. ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే మనకి ఇట్లా ఓపెన్ అయితది. క్యాండిడేట్ లాగిన్ అని చెప్పి మన అప్లికేషన్ నంబర్ అడుగుతది, పాస్వర్డ్ అడుగుతది అండ్ పిన్ అడుగుతది. ఇవి ఇచ్చి లాగిన్ కొట్టుడుతోటే సో, మనకు మన అడ్మిట్ కార్డ్ అనేది చూపెట్టడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా. సో, ఇట్లా మన అడ్మిట్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలి. బిఫోర్ డౌన్‌లోడింగ్ యువర్ అడ్మిట్ కార్డ్ మళ్ళీ చెప్తున్నా మీరు మీ బ్యాంక్ డీటెయిల్స్ ఏవైతే రిఫండ్ కోసం ఇచ్చిర్రో అవి ఒకసారి రీకన్ఫర్మేషన్ చేసుకోర్రి. ఇఫ్ పాసిబుల్ కరెక్షన్ చేసుకోర్రి అని చెప్పి చెప్తున్నా. ఓకేనా. సో, ఇది ఇన్ఫర్మేషన్. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం ఫాలో అయితా ఉండుర్రి. అండ్ మన ఛానల్ కూడా సపోర్ట్ చేయరి. డూ ఫాలో అస్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.